ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట ఏమనగా, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకుని ఉన్నారు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనము. నిజమే, దేవుడు మనిషిని ఏ పాపం లేకుండా పుట్టించాడు, యథార్థవంతులుగా చేశాడు, యథార్థంగా ఉంటారు ఉండాలి అని చేశాడు. కానీ మనిషి మాత్రం దేవుడు న్యాయాన్ని అనుసరించమంటే అన్యాయాన్ని హత్తుకుంటున్నాడు, సత్య మార్గంలో నడవమంటే వంకర త్రోవలను ఎంచుకుంటున్నాడు. తంత్రాలంటే ఏంటో కాదు, ఇవే. తప్పు చేసినా అబద్ధం చెప్పి తప్పించుకోవడం, కష్టపడకుండా లాభం రావాలని ప్లాన్ చేయడం, ఇతరులను మీ స్వార్థానికి ఉపయోగించుకుని ముందుకు వెళ్ళడం. దేవుని మాట తెలుసు, ఆయనకు విరుద్ధమైన పనులేంటో తెలుసు, అయినా సరే దాన్ని పక్కన పెట్టి నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడం. ఇవే మనిషి పెట్టుకున్న తంత్రాలు. ఇప్పుడు ఇలాగే నడుస్తుంది అంతా. కానీ దేవుడు మనం ఇలా ఉండాలి అని పుట్టించలేదు. నీతిగా, న్యాయంగా, స్వచ్ఛమైన హృదయం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.